హాయ్ అండి. తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం. ఇవాళ బాలమిత్ర తెలుగు కథల సంచిక నుంచి కలియుగ దైవం అనే మరో కథను వినేద్దామండి. ప్రశాంత్, వినోద్ కాలేజీ హాస్టల్లో ఉండి చదువుతున్నారు. ఇద్దరూ చిన్నప్పటి నుండి ఒకటిగా చదువుతూ కాలేజీ వరకు వచ్చారు. ఆ రోజు ఆదివారం ప్రశాంత్ బట్టలు సర్దుకోవటం చూసి వినోద్ ఆశ్చర్యంతో, ప్రశాంత్, ఊరు వెళ్తున్నావా? ఎందుకు అని అడిగాడు. నేను తిరుపతికి వెళ్ళి నా మొక్కు తీర్చుకోవాలని అనుకుంటున్నాను. అందుకు బట్టలు సర్దుకుంటున్నాను అన్నాడు ప్రశాంత్. ఏం, దైవభక్తి ముదిరిందా? అయినా ఇప్పుడు తిరుపతికి వెళ్ళటం ఏమిటి? ప్రత్యేక పూజలు లేవు అని వినోద్ అంటుండగానే ప్రశాంత్ అడ్డుబడి, ఈసారి పరీక్షల్లో మంచి మార్కులు నాకు వస్తే తిరుపతికి వచ్చి ఆ ఏడుకొండల వాడిని దర్శించుకుంటానని మొక్కుకున్నాను. అనుకున్నట్లు మంచి మార్కులు వచ్చాయి. అందుకే తిరుపతి వెళ్తున్నాను అన్నాడు. వినోద్ నవ్వుతూ, అందరూ పరీక్ష పాస్ అయితే తిరుపతికి వస్తానని మొక్కుకుంటారు. నీ మొక్కుబడి వింతగా ఉంది. అయినా వెంటనే మొక్కుబడి తీర్చుకోవాలని లేదు. నీ వీలు చూసుకొని తర్వాత వెళ్ళవచ్చు. ఈరోజు మంచి విహారయాత్రకి ప్లాన్ వేశాను. మనమిద్దరం నా మోటార్ సైకిల్ మీద ఇప్పుడు వెళ్ళి రాత్రి తిరిగి వచ్చేస్తాం. నా మిత్రులు అక్కడ ఉంటారు అన్నాడు. ప్రశాంత్ అందుకు సమ్మతించలేదు. కానీ వినోద్ బలవంతంగా అతన్ని సమ్మతింపజేశాడు. ఆ తర్వాత ఇద్దరూ గది నుండి వచ్చి మోటార్ సైకిల్ ఎక్కి బయలుదేరారు. ప్రశాంత్కి మనసులో దిగులుగా ఉంది. తనని క్షమించమని ఏడుకొండల వాడిని మనసులో మొక్కుకోసాగాడు. కొంత దూరం వెళ్లేసరికి ప్రశాంత్కి తన మొబైల్ గుర్తుకు వచ్చింది. వినోద్ని బండి ఆపమని చెప్పి మొబైల్ గురించి చెప్పాడు. వినోద్ విసుగుతో, ఈ ఆదివారం నీకు మొబైల్ ఎందుకు? అయినా నా వద్ద ఉంది కదా, వెళదాం పదా అన్నాడు. వినోద్, ప్రతి ఆదివారం మా నాన్న ఫోన్ చేస్తారు. వారానికి ఒక్కసారే వాళ్ళు నాతో మాట్లాడతారు. అందువలన నేను నా మొబైల్ తెచ్చుకుంటాను. నీకు వీలైతే ఇక్కడే ఉండు, లేకపోతే వెళ్ళిపో అని ప్రశాంత్ మోటార్ సైకిల్ దిగి వెళ్ళిపోయాడు. వినోద్ కోపంతో, వీడిదన్నీ పిచ్చి సెంటిమెంట్లు. ఆనందంగా జీవితం గడపాలని వీడికి లేదు. అయినా వీడి కొరకు నేను ఎందుకు వేచి ఉండాలి అంటూ వేగంగా మోటార్ సైకిల్ ముందుకు నడిపాడు. ప్రశాంత్ గదికి వెళ్లి తన మొబైల్ తీస్తూ ఉండగా అతని నాన్న ఫోన్ చేసి, ప్రశాంత్, ఈరోజు తిరుపతికి వెళ్తానని క్రిందటి వారం చెప్పావు. ఎప్పుడు వెళ్తున్నావు అని అడగటంతో ప్రశాంత్ జరిగింది చెప్పాడు. అందుకు ప్రశాంత్ నాన్న, తప్పు ప్రశాంత్, నువ్వు అనుకున్నట్లు ముందు మొక్కుబడి నెరవేర్చుకోవాలి. దేవుడు కనబడడని మనం ఇలా మన ఇష్టంగా నడుచుకోవడం మంచిది కాదు. వెంటనే నువ్వు తిరుపతికి వెళ్ళు అని ఫోన్ పెట్టేశాడు. ప్రశాంత్ ఏమీ ఆలోచించకుండా ముందుగా సర్ది ఉన్న బట్టల పెట్టె తీసుకొని బయటకు వచ్చాడు. మర్నాడు ప్రశాంత్ ఏడుకొండల వాడిని దర్శించుకొని తృప్తితో తన గదికి వచ్చాడు. గదిలో వినోద్ కాళ్ళు చేతులకు కట్లు కట్టి పడుకొని ఉన్నాడు. ప్రశాంత్ ఆశ్చర్యంతో ఏమైంది అని అడిగాడు. వినోద్ హీనస్వరంతో, నిన్న నువ్వు వెళ్లిన వెంటనే నేను కోపంతో ముందుకు వెళ్ళాను. కొంత దూరం వెళ్లిన వెంటనే ఎదురుగా వస్తున్న లారీ నా బండిని గుద్దింది. నేను ఎగిరి కింద పడ్డాను. లారీ నా బండి మీద నుండి వెళ్ళిపోయింది. మంచి కాలం నువ్వు నా వెనక కూర్చొని ఉంటే నీ ప్రాణం పోయి ఉండేది. నువ్వు రాకుండా ఉండటం మంచిదైంది. నీ బొమ్మల్లే నిన్ను రక్షించింది అన్నాడు. కాదు, ఆ ఏడుకొండలవాడు రక్షించాడు. నా మనసులో మొక్కుబడి తీర్చుకోవాలన్న కోరిక ఉన్నందువలన మొబైల్ గుర్తుకు వచ్చింది. మొత్తానికి నా ప్రాణం రక్షించారు. నా మొక్కుబడి తీర్చుకున్నాను. కలియుగ దైవం అందరినీ రక్షిస్తారు అని అన్నాడు ప్రశాంత్. ఇంతటితో కథ కంచికి మనం ఇంటికి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఉంటానండి. బై బై.